చూస్తే భూధాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీకి ఈడీ అధికారులు నివేదిక అందజేశారు. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫార్సు చేశారు. అలాగే తహసీల్దార్ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారిపై కేసు నమోదుకు సిఫార్సు చేశారు. భూ బదలాయింపుల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. భూధాన్ ల్యాండ్ కేసులో తహసీల్దార్తో పాటు 4గురికి నోటీసులు జారీ చేసిన భూధాన్ బోర్డు డిసెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. భూధాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీకి ఈడీ అధికారులు నివేదిక అందజేశారు. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫార్సు చేశారు. అలాగే తహసీల్దార్ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారిపై కేసు నమోదుకు సిఫార్సు చేశారు. భూ బదలాయింపుల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్టు ఈడీ గుర్తించింది. భూధాన్ ల్యాండ్ కేసులో తహసీల్దార్తో పాటు 4గురికి నోటీసులు జారీ చేసిన భూధాన్ బోర్డు డిసెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. భూధాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ డీజీపీకి ఈడీ అధికారులు నివేదిక అందజేశారు. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదుకు సిఫార్సు చేశారు. అలాగే తహసీల్దార్ జ్యోతి, ఆర్డీఓ వెంకటాచారిపై కేసు నమోదుకు సిఫార్సు చేశారు. భూ బదలాయింపుల లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. భూధాన్ ల్యాండ్ కేసులో తహసీల్దార్తో పాటు 4గురికి నోటీసులు జారీ చేసిన భూధాన్ బోర్డు డిసెంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. భూ బదలాయింపుల లావాదేవీలో అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. భూధాన్ ల్యాండ్ కేసులో తహసీల్దార్తో పాటు 4గురికి నోటీసులు జారీ చేసింది భూధాన్ బోర్డు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నాగారం సంబంధించినటువంటి భూధాన్ భూమి దాదాపు 50 ఎకరాల భూమి అన్యాక్రాంతమయ్యింది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా అప్పటి తహసీల్దార్గా ఉన్నటువంటి జ్యోతి కావచ్చు, మిగిలినటువంటి కింది స్థాయి అధికారులు దాదాపు 50 ఎకరాల భూమిని కాదర్ ఉన్నీసా అనేటువంటి మహిళకు అక్రమంగా కట్టబెట్టారనేటువంటి ఆరోపణలతోటి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దానిని ఈడీకి బదలాయించింది. ఈడీ కూడా దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇందులో అక్రమాలు జరిగాయంటూ కూడా ఒక నివేదికను డీజీపీకి అందజేయడం జరిగింది. అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రమేయం ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తుతం ఈడీ భావిస్తూ ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో కేసులు నమోదు చేసి విచారణ జరపాలంటూ కూడా ఈడీ అధికారులకు వచ్చినటువంటి సమాచారం, ఈడీ అధికారుల విచారణలో వెల్లడైనటువంటి అంశాల నివేదికను ఇప్పటికే డీజీపీ ఆఫీసుకు కూడా చేరింది. డీజీపీ దానిపైన పూర్తి స్థాయిలో నివేదికను పరిశీలించిన తర్వాత ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత ఉందని తేల్చిన తర్వాత ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ, తర్వాత విలేజ్ సెక్రటరీ ఎవరైతున్నారు వారి ప్రమేయానికి సంబంధించి ఒక అంచనా కూడా రావడం జరిగింది. కాబట్టి వారిపైన కేసులు నమోదు చేయడానికి పోలీస్ శాఖ సిద్ధపడింది. మరోవైపు భూధాన్కి సంబంధించినటువంటి ల్యాండ్ను మరొక మహిళకు కట్టబెట్టడం వెనక ఇందులో కుట్ర ఉంది. దాంతోపాటు అక్రమాలు జరిగాయి. భారీ స్థాయిలోనే కింది స్థాయి అధికారులు డబ్బులు తీసుకొని ఈ వ్యవహారం అంతా నడిపారనేటువంటి అంశాన్ని ఆరోపణలు వచ్చాయి. కాబట్టి భూధాన్ బోర్డు కూడా ప్రస్తుతం అయితే నోటీసులు జారీ చేసింది. ఎంఆర్ఓ జ్యోతితో పాటు కాదర్ ఉన్నీసా ఎవరి పేరు మీద అయితే ఈ భూమిని బదలాయించారో ఆమెకు కూడా నోటీస్ జారీ చేశారు. మరోవైపు ఇది వెంచర్లు వేసి మరొక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ భూమిని కూడా అప్పజెప్పారు. కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులకి నోటీస్ జారీ చేయడం జరిగింది. మొత్తం 5 మందికి నోటీసులు జారీ చేశారు. వీరు వ్యక్తిగతంగా డిసెంబర్ 6వ తారీఖున భూధాన్ బోర్డు సెక్రటరీ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి అంశం. కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ భూధాన్ భూమి అన్యాక్రాంతమైందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. గతంలోనే ఈడీ అధికారులు డీజీపీతో సమావేశమైన తర్వాత ఒక రిపోర్ట్ను అందజేశారు. ఆ రిపోర్ట్లో అధికారులు చేసినటువంటి అక్రమాలపైన కూడా కొంత సమాచారాన్ని డీజీపీకి అందజేయడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరి పాత్ర ఎంతుందని తేల్చిన తర్వాత ఖచ్చితంగా
ఈ కేసులో ఎంఆర్ఓ కావచ్చు మిగిలినటువంటి అధికారులతో పాటు అప్పటి కలెక్టర్గా ఉన్నటువంటి అమ్మాయి కుమార్ పాత్ర ఏంటి, అసలు నోటీసులో ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి డీజీపీ ఒకసారి రివ్యూ చేసిన తర్వాత అధికారులపైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎన్నికల సమయంలో ఇదంతా కూడా లావాదేవీలు జరిగాయి. 2021లో ఖాదర్ ఉన్నీసా అనేటువంటి మహిళ తాను ఈ భూమికి వారసురాలంటూ కూడా అధికారుల దృష్టికి తీసుకురావడం, అధికారులు ఆమె దగ్గర నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని ఆ భూమిని కూడా బదలాయించారనేటువంటి అభియోగాల ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి వీటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఖచ్చితంగా డీజీపీ కూడా ఆయా పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఈడీ అధికారుల విచారణ ముగిసింది. విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత విజిలెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ను డీజీపీకి అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరెవరిపైన కేసులు నమోదయ్యాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు భూదాన్ బోర్డు కూడా విచారణ జరిపిన తర్వాత వాళ్ళు కూడా పోలీస్ శాఖకు ఒక రిపోర్ట్ని ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.